హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక జపనీస్ సినిమా చూద్దాం. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు ఇంపాసిబిలిటీ డిఫెన్స్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇంతకీ ఇంపాసిబిలిటీ డిఫెన్స్ ఏంటంటే, ఒకడు ఈ నేరం చేశాడని మనకు తెలుస్తోంది, కానీ అతడే ఆ తప్పు చేశాడని నిరూపించడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. దీన్నే ఇంపాసిబిలిటీ డిఫెన్స్ అని పిలుస్తుంటారు. ఆ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో ఉపయోగించారు. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక వాయిస్ ఓవర్ తో విలన్ కు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోని ఫోన్ కింద ఎవరినైతే చంపాలని అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్, ఎందుకు చంపాలని అనుకుంటున్నారో ఆ కారణం అక్కడ రాసి పెడతారు. దాన్ని తీసి చూసిన తర్వాత విలన్ వాళ్ళు రాసిన కారణం కరెక్ట్ గా న్యాయంగా అని అనిపిస్తే ఎవరినైతే చంపాలని అక్కడ రాసి పెట్టారో వాళ్ళను చంపేస్తాడు. సపోజ్ వాళ్ళు రాసిన కారణం అబద్ధమైతే, ఒకవేళ న్యాయంగా లేదు అని అతడు హత్య చేసిన తర్వాత గాని తెలిసిందనుకోండి, ఎవరైతే చంపమని చెప్పారో వాళ్ళను అతడు చంపేస్తాడు. ఇలా విలన్ కి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత హీరోయిన్ ను చూపించారు. ఈమె ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఈమెతో పాటు అసిస్టెంట్ ఒక అతడు ఉంటాడు. ఇంకోవైపు ఒక స్పెట్స్ పెట్టుకున్న అతన్ని చూపించారు. ఇతడికి డబ్బు అంటే పిచ్చి. అతడు అందరికి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకునేటప్పుడు చాలా కష్టాలు పెడుతుంటాడు. ఇప్పుడు ఒక అతనికి కాల్ చేసి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుంటే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి విలన్ వచ్చాడు. విలన్ ను చూసిన అతడు ఏం కావాలరా అని వెకిలిగా అడుగుతున్నాడు. అతడు ఏమీ మాట్లాడకుండా తను తీసుకొచ్చిన పార్సల్ ను టేబుల్ పై పెట్టాడు. టేబుల్ పై ఉన్న నీటిని తీసి అతని ముఖంపై పోసాడు. ఆ స్పెషల్ అతనికి కోపం వచ్చి ఎవరిపై నీళ్లు పోసావో తెలుస్తోందారా అని అరుస్తున్నాడు. అలా అతడు అరిచేటప్పుడు విలన్ యొక్క కళ్ళు రెడ్ గా మారాయి. ఆ కళ్ళ లోపల ఏదో ఒక దృశ్యం ఇతనికి కనిపించింది. అది చూడగానే అతడు భయపడిపోతున్నాడు. అప్పుడు ఆ విలన్ ఏమంటున్నాడంటే, తేనెటీగలు నిన్ను కుట్టాయా, ఆ విషయాన్ని ఎప్పుడైనా అనుభవించావా అని అంటున్నాడు. పార్సల్ తీసుకొచ్చాడు కదా, ఆ పార్సల్ ఇప్పుడు ఓపెన్ చేశాడు. అందులోంచి తేనెటీగలు వచ్చాయి. అవన్నీ ఇతన్ని కుడుతున్నాయి. నొప్పిని భరించలేక అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇతడు చనిపోయిన తర్వాత విలన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఈ సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. హీరోయిన్ తన అసిస్టెంట్ తో అక్కడికి వచ్చింది. ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, హత్య జరిగిన ఈ చోటుకి బ్లాక్ సూట్ వేసుకుని ఒక అతడు వచ్చినట్లు జనం చెప్తున్నారు. ఈ మాట వినగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. ఏంటి, ఏం చెప్పారు, బ్లాక్ సూటా అని ఆలోచిస్తోంది. ఇంతకు ముందు జరిగిన ఒక హత్య దగ్గర కూడా బ్లాక్ సూట్ వేసుకుని ఒక అతడు వచ్చినట్లు ఈమె విన్నది. అందువల్లే అసలు ఏం జరిగి ఉంటుంది అని హీరోయిన్ ఆలోచిస్తోంది. ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనం అంతా అక్కడ నిలబడి చూస్తున్నారు. జనంలో జనంగా విలన్ కూడా వచ్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సీన్ కట్ చేస్తే హత్య జరిగిన చోట సీసీటీవీ కెమెరా ఉంది. ఆ ఫుటేజ్ ని హీరోయిన్ గమనిస్తోంది. అప్పుడు మనకు ఒక షాక్ ఇచ్చారు. మనం ఏం చూసాం, ఆ స్పెట్స్ వేసుకున్న అతన్ని తేనెటీగలు కుట్టినట్లే చూసాం. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ లో తేనెటీగలు కనిపించట్లేదు. కేవలం గాలిలోనే అతడు చేతులు అటు ఇటు ఆడించుకుంటూ నాకు మంట పెడుతోంది అని అరుస్తున్నాడు. ఏంట్రా, తేనెటీగలు కుట్టడం చూసాం కానీ ఇక్కడ అవి కనిపించట్లేదురా అని మనకు అనిపిస్తోంది. ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలోనే అతని యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే, ఇతని శరీరంలో ఎలాంటి విషం లేదు, హార్ట్ అటాక్ వల్లే చనిపోయాడని ఆ రిపోర్ట్ ను పోలీసు చదువుతున్నాడు. తేనెటీగలు కుడితే విషం ఉంటుంది కదా, ఆ విషం అతని శరీరంలో లేనే లేదు. ఇదంతా విన్న హీరోయిన్ పోలీసులకు ఒక స్టోరీ చెప్తోంది. కొన్ని రోజుల క్రితం చాలా మోసాలు చేసే ఒక అమ్మాయి నడి రోడ్డులో నన్ను ఎవరో కత్తితో పొడిచారు, కాపాడండి కాపాడండి అని అరిచింది. రోడ్లో వెళ్లే అమ్మాయి ఆమెకు హెల్ప్ చేసింది. కానీ ఆమె శరీరాన్ని చూసినప్పుడు కత్తితో పొడిచిన ఆనవాళ్లే లేవు. ఆమె హార్ట్ అటాక్ తో చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. హత్య జరిగిన ఆ చోట బ్లాక్ సూట్ వేసుకుని ఒక అతడు కనిపించాడని హెల్ప్ చేసిన అమ్మాయి చెప్పింది. అందువల్ల బ్లాక్ సూట్ వేసుకున్న అతడే ఈ హత్యలు చేస్తున్నాడు. అతనికి ఈ హత్యలకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని హీరోయిన్ అంటోంది. కానీ పోలీసులు ఏమంటున్నారంటే, మనం అలా అనుకుంటే ఏం లాభం, ఎలాంటి ఎవిడెన్స్ కూడా అతనికి వ్యతిరేకంగా లేదు, అందువల్ల ఇది ఒక ఇంపాసిబిలిటీ డిఫెన్స్ అని అంటున్నారు. దాన్ని అలాగే వదిలేయండి అని పోలీసులు వెళ్ళిపోతున్నారు. హీరోయిన్ ఒంటరిగా
కూర్చున్న క్రమంలో అక్కడికి ఒక అతడు భోజనం తీసుకొచ్చిస్తున్నాడు. ఈ భోజనం ఇచ్చేవాడు కొన్ని రోజుల క్రితం అక్యూజ్డ్ గా ఉన్నాడు. హీరోయిన్ అతన్ని పట్టుకుని జైల్లో వేసింది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా బాగా మాట్లాడి అతని మనసును మార్చింది. అతన్ని ఒక హోటల్లో చేర్పించింది. అతడు చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఇతడు రెగ్యులర్ గా హీరోయిన్ కు భోజనం తీసుకొచ్చిస్తుంటాడు. నెక్స్ట్ హీరోయిన్ తన అసిస్టెంట్ తో కలిసి మాట్లాడుతోంది. అప్పుడు ఆ అసిస్టెంట్ ఒక విషయాన్ని గుర్తుపట్టి హీరోయిన్ కు చెప్తున్నాడు. అసిస్టెంట్ సైకలాజికల్ సబ్జెక్ట్స్ చదివాడు. అందువల్ల దానికి రిలేటెడ్ గా ఈ హత్యకు సంబంధించి ఒక విషయం చెప్తున్నాడు. విలన్ అందరినీ మైండ్ కంట్రోల్ చేసి చంపుతున్నాడని చెప్తున్నాడు. అలా ఎలా చెప్పగలుగుతున్నావు అని అసిస్టెంట్ అడుగుతోంది హీరోయిన్. అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. 1960లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మందికి బుల్లెట్స్ తగిలాయి. చాలా మందికి ఆ బుల్లెట్స్ పాయింట్ బ్లాక్ లో తాకాయి. ఇంకొందరికి మాత్రం ప్రాణాపాయం లేని చోట్ల తగిలాయి. అయినా కూడా అలాంటి వారు చనిపోయారు. ఎందుకంటే బుల్లెట్ తగిలింది కదా, ఇక నేను చస్తా అని అనుకున్నారు. వాళ్ళ మైండ్ లో ఒక ఇల్యూషన్ క్రియేట్ కావడం వల్ల వాళ్ళు చనిపోయారు. ఇంతేకాదు ఇంకో చోట ఒక అమ్మాయిని ఒక అతడు హిప్నటైజ్ చేస్తానని చెప్పి నార్మల్ పెన్ తీసి ఇది కత్తి, నేను నిన్ను కట్ చేయబోతున్నా అని చెప్పాడు. అతడు అసలు కొయ్యనే లేదు. కానీ ఆ అమ్మాయి చేతిలో కత్తితో కోసిన మార్కు ఉండింది. ఆ అమ్మాయి తనను ఇల్యూషన్ లో కత్తితో కోసాడని అనుకోవడం వల్ల ఆమె చేతిలో మార్కు వచ్చింది. ఇలాగే విలన్ తను చంపాలని అనుకునే వారికి ఇల్యూషన్ రప్పించి చంపేస్తున్నాడు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ స్పెట్స్ వేసుకున్న అతడికి తేనెటీగలేమీ కుట్టలేదు. అది అతని యొక్క ఇల్యూషన్. ఇల్యూషన్ లో తేనెటీగలు కుట్టాయని అతడు అనుకోవడం వల్లే అతని ముఖం వాచిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇల్యూషన్ వల్ల చనిపోయినప్పటికీ కోర్టులో ఇదంతా నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి కదా. ఎవిడెన్స్ లేవు కాబట్టి ఈ కేసులో ఏం చేయలేము అని పోలీసులు ఈ కేసును వదిలేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక చోట హత్య జరిగింది. హత్య జరిగిన చోట పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అక్కడ ఉన్న వారిని అడుగుతున్న క్రమంలో హత్య జరిగిన చోటుకి బ్లాక్ సూట్ వేసుకుని ఒక అతడు వచ్చినట్లు చెప్తున్నారు. అంతేకాదు బ్లాక్ సూట్ వేసుకున్న విలన్ జనంలో జనంగా బయట నిలబడ్డాడు. ఇది చూసిన మిగతా వాళ్ళు చెప్పడంతో హీరోయిన్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ తో వెళ్లి మిమ్మల్ని కొంచెం విచారించాలి, స్టేషన్ కు రండి అని విలన్ ను పిలిచారు. అతడు కూడా కూల్ గా వెళ్దామే, సమస్య ఏం లేదు అంటున్నాడు. విలన్ ను కూర్చోబెట్టి హీరోయిన్ ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ విచారిస్తున్నారు. అప్పుడు ఆ సీనియర్ ఆఫీసర్ అడుగుతోంది, హత్య జరిగిన ప్రతి చోటుకు మీరు వెళ్ళినట్లు మాకు సమాచారం ఉంది, ఎందుకు అక్కడ ఉన్నారు ఆ టైంలో అని అడుగుతుంది. అప్పటి వరకు కిందికి చూసిన అతడు ఇప్పుడు సీనియర్ ఆఫీసర్ ను తీక్షణంగా చూశాడు. అతని కళ్ళు రెడ్ గా మారాయి. ఆమెను మైండ్ కంట్రోల్ చేశాడు. నెక్స్ట్ ఈమె కంటికి అతడు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు. ఈ చిన్న పిల్లాడు ఎవరనేది ఇప్పుడు మనకు తెలియలేదు. విలన్ మళ్ళీ ఒకే మాట చెప్తున్నాడు, అది నేను చేయలేదు అని. ఆ మాట వినగానే ఈమె భయపడిపోతోంది. ఆల్రెడీ ఈ లేడీ పోలీస్ కు ఈ చిన్న పిల్లాడికి ఏదో స్టోరీ ఉన్నట్లుంది. ఇదంతా చూస్తున్న హీరోయిన్ కు బయట ఉన్న వారికి ఏమీ అర్థం కావట్లేదు. సడన్ గా ఆమె భయపడుతోంది ఏంటి అనుకుంటున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ కన్నుకు మాత్రమే ఇతడు చిన్న పిల్లాలా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ విలన్ లాగే కనిపిస్తున్నాడు. సడన్ గా విలన్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ను చూస్తూ మీ చేతిపై ఏదో పురుగు పారుతోంది చూడండి అన్నాడు. ఆమె కూడా చేంజ్ చూసుకుంది. అక్కడ ఒక పురుగు ఉంది. లోపల ఉన్న హీరోయిన్ కు మాత్రం అక్కడ పురుగు ఉన్నట్లు కనిపించట్లేదు. మైండ్ కంట్రోల్ కావడం వల్ల సీనియర్ పోలీస్ ఆఫీసర్ కు మాత్రమే ఆ పురుగు కనిపిస్తోంది. ఉండండి, నేను దాన్ని క్లీన్ చేస్తాను, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుందని అతడు తన నాలుకతో ఆ చేయిని నాకాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని తోసేసింది. అప్పుడు కూడా ఆ విలన్ చెప్పిన డైలాగే మళ్ళీ అది నేను చేయలేదు అంటున్నాడు. రే నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళరా అని హీరోయిన్ విలన్ ను బయటకు పంపించింది. అతడు వెళ్లిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. అప్పుడు విలన్ ఈమె యొక్క చేతిని నాకాడు కదా, అక్కడ చూస్తే పుండులాగా అయింది, మీరు హాస్పిటల్ కు వెళ్లి కట్టు వేయించుకోండి అని హీరోయిన్ ఆమెను హాస్పిటల్ కు పంపించింది. ఆ తర్వాత అసిస్టెంట్ హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అసిస్టెంట్ హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, ఏం చెప్పాడు విలన్, ఏమీ చెప్పలేదు కదా, నేను చెయ్యలేదు అంటుంటే ఈమె ఎందుకు అంత భయపడింది? ఇలా అతడు అడుగుతుంటే హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం ఈ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఒక పిల్లాడి రూపంలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళింది. అతడు ఏదో తప్పు చేశాడని చెప్పి స్టేషన్ కి తీసుకొచ్చి అతన్ని విచారిస్తోంది. ఆ అబ్బాయి చివరి వరకు కూడా లేదు నేను చేయలేదు అని అంటున్నాడు. ఇలా అడిగితే నువ్వు చెప్పవు, కొంచెం సేపు జైల్లో ఉండు అని చెప్పి ఆమె ఏదో భయం కోసం అతన్ని జైల్లో పెట్టింది. కానీ జైల్లో కూర్చున్న ఆ అబ్బాయి ఈ విషయం నాన్నకు తెలిస్తే అవమానంగా ఉంటుందని చెప్పి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు తన రక్తంతో
నేనేమి చేయలేదు అని కింద రాశాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన ఈ అబ్బాయి ఆ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక పోలీసు యొక్క కొడుకు. కానీ కొడుకు చనిపోయాడని చెప్పి ఆ పోలీసు అప్పట్లో పెద్దగా రియాక్ట్ కాలేదు. చేసిన తప్పు వల్లే కొడుకు చనిపోయాడని అతడు క్యాజువల్ గా వదిలేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ ను హీరోయిన్ ఇప్పుడు చెప్పింది. తన వల్లే ఆ అబ్బాయి చనిపోయాడని ఒక గిల్టీ ఫీలింగ్ రావడం వల్ల అదే టైంలో మైండ్ కంట్రోల్ అయిన ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆ అబ్బాయి రూపం కనిపించగానే అప్పుడు భయపడింది. విలన్ కు ఈ విషయం ఎలా తెలిసిందంటే అతడు ఈమెను మైండ్ కంట్రోల్ చేశాడు కదా, అందువల్లే ఆమె మైండ్ లో ఉన్న విషయం ఇతనికి తెలిసింది. నెక్స్ట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ బాత్ టబ్ లో స్నానం చేసేటప్పుడు ఈమె చేతికి ఇన్ఫెక్షన్ అయింది కదా, ఆ చోట చనిపోయిన ఆ చిన్న బాబు నీ వల్లే నేను చనిపోయాను, నా చావుకు కారణం నువ్వే అని అంటుంటే ఈమె డిస్టర్బ్ అవుతోంది. అప్పుడు పక్కనున్న ఒక కత్తి తీసి చేతిని కోసింది. నాడీ కట్ కావడంతో రక్తం బయటకు వచ్చి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సంఘటన స్థలానికి మరుసటి రోజు పోలీసులు వచ్చారు. ఈమె చేతిని కోసుకుంది కదా, అక్కడ చూస్తే లైట్ గా చేయి స్క్రాచ్ అయినట్టే ఉంది, కానీ రక్తం బయటకు వచ్చినట్లు ఎలాంటి గుర్తులు లేవు. ఇదంతా కూడా ఆమె ఇల్యూషనే. నెక్స్ట్ విలన్ ను చూపించారు. ఎవరైనా చంపమని చెప్తేనే విలన్ చంపుతాడు కదా. ఇప్పుడు ఈ లేడీ పోలీస్ ను ఎవరు చంపమన్నారని చూస్తే అక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ మనకు వచ్చింది. ఒక చిన్న బాబు చనిపోయాడు కదా, వాళ్ళ నాన్న కూడా పోలీస్ అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, అతడే విలన్ కు చెప్పి హత్య చేయించాడు. కొడుకు చనిపోయినప్పుడు ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ పై ఎలాంటి తప్పు లేదని అప్పుడు అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు దానంతటికీ కారణం ఆమెనే అని చెప్పి ఇతనితో చంపించాడు. మనం స్టార్టింగ్ లోనే విలన్ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పుకున్నాం కదా, చంపమని చెప్పిన కారణం న్యాయంగా లేకపోతే వాళ్ళను చంపేస్తాడని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఆ లేడీ పోలీస్ ను చంపమని చెప్పిన కారణం ఇతనికి న్యాయంగా అనిపించలేదు. ఎందుకంటే ఇతని కొడుకు తప్పు చేశాడు, ఆమె పట్టుకుని జైల్లో వేసింది. సూసైడ్ చేసుకుని చనిపోయింది అతడు, కానీ దానికి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుంది? అందువల్ల కోపం వచ్చిన ఆ కిల్లర్ ఇతని మైండ్ ను కంట్రోల్ చేసి ఇతని నోటితోనే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ను మనిషిని పెట్టి చంపించింది నేనే అని అతడు చెప్పించాడు. ఈ విషయాన్ని స్టేషన్ లో ఉన్న అందరి ముందు చెప్పాడు. అప్పుడు పోలీసులందరికీ ఇతడే విలన్ కి చెప్పి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ను చంపించాడనే నిజం తెలిసింది. ఇతన్ని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో తప్పించుకుని బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన అతనికి ఇతని ఇల్యూషన్ లో ఇతడు ఇంకా విలన్ యొక్క కంట్రోల్ లోనే ఉన్నాడు కదా, ఇతని ఇల్యూషన్ లో చనిపోయిన ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ దయ్యంగా వచ్చి ఇతన్ని బెదిరిస్తున్నట్లు అతనికి కనిపిస్తోంది. అందువల్ల భయపడిపోయి అతడు మెట్లపై నుంచి కింద పడిపోతున్నాడు. అలా కింద పడగానే చాలా ఘోరంగా చనిపోయాడు. ఇదంతా చూసి పోలీసులు ఫీల్ అయ్యారు. నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయిని చూపించారు. ఒకరిని చంపాలని ఈమె టెలిఫోన్ బూత్ లో అతికించింది. అందువల్ల ఆమెను ఈ విలన్ పిలిచాడు. ఆమె విలన్ ను మీట్ అయ్యి ఒక బుక్ చూపించి ఒక అమ్మాయి ఫోటోను చూపించింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈమె యొక్క అక్క. కుటుంబ పరిస్థితుల వల్ల ఈ అక్క చెల్లెలు చిన్నప్పుడే విడిపోయారు. ఒంటరిగా మిగిలిపోయిన ఈ చెల్లెలు తినడానికి డబ్బులు లేక వ్యభిచారినిగా మారింది. కానీ అక్క బాగా చదువుకుని పైకొచ్చింది. ఇప్పుడు జ్యువెలరీ షాప్ నడుపుతోంది. అంతేకాదు ఇప్పుడు ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతోంది. ఇదంతా తెలుసుకున్న ఈ చెల్లి అక్కను కలుద్దామని ఆ షాప్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్క ఈమెను పట్టించుకోకుండా తలుపులు మూసేసి లోపలికి వెళ్ళింది. అందువల్ల కోపం వచ్చిన ఈ చెల్లెలు ఇప్పుడు నేను ప్రాస్టిట్యూట్ గా ఉండడం వల్లే ఆమె నన్ను గౌరవించట్లేదు కదా, అంతేకాదు ఆమె డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతోంది. అందువల్ల నా కోసం ఆ డాక్టర్ ను చంపమని కిల్లర్ కు చెప్పింది. అతడు కూడా సరే అని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ వెళ్లి అక్కను ఇతడు మీట్ అయ్యాడు. విలన్ కళ్ళు రెడ్ గా మారాయి. అక్కను కంట్రోల్ చేస్తున్నాడు. అక్క చాలా భయపడుతోంది. భయపడిపోయిన ఆమె ఇకపై ఇక్కడ ఉండకూడదని కార్ తీసుకుని వెళ్తోంది. కార్ లో వెళ్తున్నప్పుడు ఈమె చేతిపై పెట్రోల్ పడినట్లు ఆమె ఇల్యూషన్ లో ఫీల్ అవుతోంది. అంతేకాదు ఈమె వెళ్తున్న కారు బ్రేక్ డౌన్ అయింది. బ్రేకులు పడకపోవడంతో కారును అటు ఇటు తిప్పుతోంది. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతున్నట్లు చూపించి సీన్ కట్ చేశారు. హీరోయిన్ ఒక బార్ లో కూర్చుని తాగుతున్నప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తోంది. ఒక చోట బాంబు పేలినట్లు న్యూస్ వస్తోంది. టీవీలో ఆ వీడియోను చూపిస్తున్నారు. ఇది మొదటిసారిగా పేలిన బాంబు కాదు, ఇలాగే చాలా సార్లు బాంబులు పేలాయి. ఇది సీరియల్ బాంబింగ్. ఎవరు పేలుస్తున్నారో ఇప్పటి వరకు వీళ్ళు కనిపెట్టలేదు. ఈ బాంబులు పేల్చేది ఎవర్రా, వాడిని పట్టుకుని కాల్చాలరా అని హీరోయిన్ చాలా కోప్పడుతోంది. ఫుల్ గా తాగిన తర్వాత బయటకు వచ్చి రోడ్డుపై వాంతులు చేసుకుంటోంది. అదే చోటుకి వచ్చిన విలన్ కత్తి తీసి హీరోయిన్ ను పొడుస్తున్నాడు. ఇక నా పని అయిపోయిందిరా అని ఆమె అనుకుంటున్న క్రమంలో అతడు పొడిచింది ఒక బొమ్మ కత్తితో. దీంతో నా దగ్గర ఎందుకు పరాచకాలు ఆడుతున్నావురా అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడే విలన్ ఒక విషయం
చెప్తున్నాడు. నేను నీ మైండ్ ను కంట్రోల్ చేయలేకపోతున్నాను. స్టేషన్ లో ఇతడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ యొక్క మైండ్ ను కంట్రోల్ చేశాడు కదా, అదే టైంలో ఈమె యొక్క మైండ్ ను కూడా కంట్రోల్ చేయాలని చూశాడు. కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఇప్పుడు హీరోయిన్ విడిగా కలిసి మాట్లాడుతున్నాడు. నేను నీ మైండ్ ను కంట్రోల్ చేయలేకపోతున్నాను, అందువల్ల నువ్వు మాత్రమే నన్ను చంపగలవన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇది విన్న హీరోయిన్, నేను నిన్ను చంపగలనా? ఇదెందుకు కావాలని నువ్వొచ్చి నాకు చెప్తున్నావు? మొదట ఎందుకు నువ్వు అందరినీ చంపుతున్నావో చెప్పు అని అడుగుతోంది. అప్పుడు విలన్, నేను చంపే వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు, ఇందులో ఏం తప్పుంది అంటుంటాడు. ఇదిగో చూడు, వాళ్ళు చెడ్డ వాళ్ళైనా కూడా నువ్వు వాళ్ళని చంపకూడదు, ఇకపై నువ్వు ఎవరిని చంపొద్దు అని, అలా చేయకుండా నేను చూసుకుంటా అని ఆమె ధైర్యంగా చెప్తోంది. అప్పుడు విలన్, ఇదిగో చూడు, నేను నీకు ఒక ఆఫర్ ఇచ్చాను, నువ్వే నన్ను చంపగలవని. నీకు ఎప్పుడైతే నన్ను చంపాలని అనిపిస్తుందో అప్పుడు వచ్చి నన్ను చంపుకొని వల్ల అయితే అని వెళ్ళిపోతున్నాడు. తన విజిటింగ్ కార్డ్ కూడా ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్, ఆమె అసిస్టెంట్ ఒక అక్కకు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆమెను చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్లారు. ఈ గ్యాప్ లో అక్క రూమ్ లో ఒంటరిగా కూర్చొని తింటోంది. అప్పుడు ఆమె ఎదురుగా విలన్ వచ్చి నిలబడ్డాడు. ఆమె మైండ్ కంట్రోల్ చేసి చేతిలో ఒక విషం బాటిల్ చూపించాడు. ఏంటి విషం తింటున్నావు అని అతడు అనగానే ఈమె తినేవన్నీ కూడా ఆమెకు విషంగా అనిపిస్తున్నాయి. వెంటనే భోజనాన్ని తోసేసి అరుస్తోంది. బయటున్న హీరోయిన్ అసిస్టెంట్ వచ్చారు. నేను విలన్ ను చూశాను అని ఆమె చెప్తోంది. అప్పుడు విలన్ ను వెతుక్కుంటూ వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఇంకోవైపు రూమ్ లో ఆ అక్క అరుస్తూనే ఉంది. అప్పుడు రూమ్ లోపలికి ఒక డాక్టర్, నర్సు వచ్చారు. అక్క ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని చెప్పుకున్నాం కదా, ఆ డాక్టరే ఇతడు. లోపలికి ఎవరు రావద్దు, అందరూ బయటకు వెళ్ళండి అని ఆ అక్క తిడుతోంది. అప్పుడు అనుకోకుండా ఆ డాక్టర్ నర్సును తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని ఆమె నడుముపై అతడు చేయి పెట్టాడు. కానీ ఇది చూసిన అక్కకు సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఈమె విలన్ యొక్క మైండ్ కంట్రోల్ లో ఉంది. ఈమె ఇల్యూషన్ లో ఇదంతా తప్పుగా అనుకుంటోంది. ఇంకోవైపు విలన్ ను వెతుకుంటూ వెళ్లిన హీరోయిన్ అతన్ని ఒక చోట చూసింది. పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతోంది. రే, ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నావురా అని అడుగుతోంది. అతడు కూల్ గా, నేను ఆ అమ్మాయిని ఏం చేయను ఇలా చెప్పగానే తిరిగి మళ్ళీ అక్కను చూపించారు. రూమ్ లో ఉన్న అక్క బయటకు వచ్చి డాక్టర్ ను, నర్సును చూసింది. వాళ్ళిద్దరూ నార్మల్ గానే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈమె ఇల్యూషన్ లో ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నట్లు ఈమెకు కనిపిస్తోంది. నాకే ద్రోహం చేస్తావారా అని అక్కడ ఉన్న కత్తి తీసుకెళ్లి అతన్ని అటాక్ చేసింది. ఏంట్రా బయట ఏదో శబ్దం వినిపిస్తోందని హీరోయిన్ అక్కడికి వెళ్ళింది. ఆ అక్కను ఆపడానికి ఎంతో ట్రై చేస్తోంది. కానీ అప్పటికే డాక్టర్ చనిపోయాడు. ఆ తర్వాత విలన్ ఆ హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెంటనే విలన్ ఆ చెల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. మీ అక్క నీకోసం ఒక గిఫ్ట్ ను పంపించింది, అది ఇంటి బయటే ఉంది, దాన్ని తీసుకో అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే అసిస్టెంట్ హోటల్లో తినేటప్పుడు అక్కడ ఒక అతడు ఒక అమ్మాయిని కొడుతూ టార్చర్ చేస్తున్నాడు. అప్పుడు అతన్ని లాక్ చేసి, నా ముందే ఒక అమ్మాయిని కొడతావారా అని అతన్ని తిడుతున్నాడు. ఇదే టైంలో ఆ హోటల్ బయట ఎవడో ఒకడు వచ్చి ఒక బ్యాగ్ అక్కడ పెట్టాడు. ఆ బ్యాగ్ లో బాంబు ఉంది. అతడు పెట్టిన కొంచెం సేపట్లోనే అది పేలింది. ఈ పేలుడులో అసిస్టెంట్ కు గాయాలయ్యాయి. బాంబు ఎవరు పెట్టారన్నది ఇప్పటి వరకు పోలీసులు కనుక్కోలేదు. సీన్ కట్ చేసి చెల్లెలను చూపించారు. ఈమె ఇంటి బయట చూస్తే ఒక కవర్ ఉంది. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో కూర్చొని చదువుతోంది. అందులో చూస్తే వీళ్ళ అక్క యొక్క మ్యారేజ్ ఇన్విటేషన్ ఉంది. అంతేకాదు ఈమె కోసం వాళ్ళ అక్క రాసిన లెటర్ కూడా ఉంది. అది ఎప్పుడో పంపినట్లుంది, కానీ ఇప్పుడు ఈమె చేతికి వచ్చింది. ఆ లెటర్ చదివిన తర్వాత వాళ్ళ అక్క ఒక మంచి ఆమె అనే విషయం తెలిసింది. ఆ రోజు ఈమె షాప్ కు వెళ్ళినప్పుడు ఆమె తలుపులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళింది కదా. ఎందుకు అలా చేసిందంటే సడన్ గా ఈమెను చూసినప్పుడు ఆమె భరించలేకపోయింది. కానీ ఆమె మనసులో ఎలాంటి కోపము లేదు. సారీ అడుగుతూనే ఇప్పుడు ఆ లెటర్ రాసింది. ఇదంతా చదివిన ఆ చెల్లెలు, ఇంత మంచి అక్కకు నేను ద్రోహం చేశానే అని ఫీల్ అవుతోంది. వెంటనే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు అక్క యొక్క మొబైల్ నంబర్ కు ఒక వాయిస్ మెసేజ్ పంపింది. నెక్స్ట్ హీరోయిన్ అరెస్ట్ చేసిన అక్క దగ్గరికి వెళ్లి మాట్లాడుతోంది. ఆమె చెల్లెలు చనిపోయిన విషయం చెప్పి వాయిస్ రికార్డ్ ను వినిపించింది. ఆ వాయిస్ రికార్డ్ లో చెల్లెలు ఏం చెప్తోందంటే, నన్ను క్షమించక్క, నేను నిన్ను అర్థం చేసుకోకుండా నీ పియాన్సీని చంపడానికి నేనే ఒక మనిషిని సెటప్ చేశాను. ఇదంతా విన్న తర్వాత ఆ అక్క చాలా ఫీల్ అవుతోంది. ఇప్పుడు ఆమెకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అందువల్ల ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట హీరోయిన్, ఇంకో పోలీస్ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నారు. విలన్ హీరోయిన్ తో చెప్పాడు కదా, నువ్వు మాత్రమే నన్ను చంపగలవని. ఆ విషయాలన్నీ కూడా హీరోయిన్ ఈ పోలీస్ కు చెప్తోంది. ఇదంతా కూడా రూమ్ లో ఉన్న ఆ అక్క చాటుగా వింటోంది. ఇది విన్న వెంటనే అక్కడ ఒక గ్లాస్ ఉంది. దాన్ని నార్మల్ గా పగలగొడితే
సౌండ్ వినిపిస్తుంది కదా, అందువల్ల అక్కడ ఉన్న దుప్పట్లో చుట్టి దాన్ని విరక్కొట్టింది. ఒక పీస్ మాత్రం తీసి పెట్టుకుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈమెను తీసుకువచ్చేటప్పుడు ఆ అద్దం పీస్ తో పక్కన ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ పై అటాక్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. మా చెల్లెలు ఏ కిల్లర్ నైతే రెడీ చేసిందో అతడున్న చోటుకు నన్ను తీసుకెళ్లమని హీరోయిన్ బెదిరిస్తోంది. హీరోయిన్ కు ఇంతకు ముందు విలన్ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, ఆ అడ్రస్ కు హీరోయిన్ వెళ్తోంది. వెళ్ళడానికి ముందే కార్ లో ఉన్న అలర్ట్ సింబల్ ను నొక్కింది. పోలీసులు ఈమె ఉన్న చోటుకు వాళ్ళు రాబోతున్నారు. నెక్స్ట్ విలన్ ఇంటికి హీరోయిన్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే విలన్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. విలన్ ను చూసిన ఆ అక్క అద్దం పీస్ ను హీరోయిన్ కి ఇచ్చి వెళ్లి అతన్ని హత్య చెయ్యి అని చెప్తోంది. ఇదంతా చూసిన విలన్ నన్ను చంపడానికి అద్దం పీసా, ఇదిగోండి ఇక్కడ చాలా కత్తులు ఉన్నాయని విసిరేస్తున్నాడు. అందులోంచి ఒక కత్తిని హీరోయిన్ తీసుకుంది. కానీ ఆమె విలన్ ను చంపడం లేదు. ఎందుకంటే ఆమె న్యాయానికి మారు పేరు కదా, అందువల్ల విలన్ ను చంపడం లేదు. అందువల్ల ఈ అక్క కింద ఉన్న కత్తుల్లో ఒకటి తీసుకుని వెళ్లి విలన్ గొంతు దగ్గర పెట్టింది. అప్పుడు అతడు కూల్ గా చెప్తున్నాడు, నువ్వు నన్ను చంపలేవమ్మా అంటున్నాడు. నేను నిన్ను చంపలేను, కానీ నన్ను నేను చంపుకోగలను కదా అని గొంతును కోసుకుంది. కింద పడబోయేటప్పుడు తన చేతిలో కత్తి ఉంది కదా, అది తీసి విలన్ చేతిలో పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ ను చూస్తూ పోలీసులు వచ్చినప్పుడు ఇతడే నన్ను చంపాడని చెప్పు అంటోంది. ఎలాగోలా చేసి ఇతన్ని ఇరికించాలని తన ప్రాణాలు తనే తీసుకుంది. అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చారు. విలన్ చేతిలో కత్తి ఉండడం వల్ల అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. కానీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హీరోయిన్ న్యాయానికి మారు పేరని. ఈ విలన్ ను తప్పుడు కేసులో ఇరికించడం ఇష్టం లేకుండా ఆమె నిజం చెప్పింది. ఆ అమ్మాయి తన గొంతును తానే కోసుకుని ఆ కత్తిని విలన్ చేతిలో పెట్టిందని నిజం చెప్పింది. అందువల్ల పోలీసులు నిరపరాధి అని ఇతన్ని విడుదల చేశారు. మరుసటి రోజు హీరోయిన్ అసిస్టెంట్ ను వెళ్లి మీట్ అయింది. బాంబు బ్లాస్ట్ కావడంతో ఇతడు కోమాలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆమె ఫీల్ అవుతుంటే అక్కడికి చెఫ్ వచ్చాడు. మీ ఫ్రెండ్ పరిస్థితిని చూసి మీరు సరిగా తినట్లేదు, ఇదిగోండి మీకు భోజనం తీసుకొచ్చా, మొదట ఈ కాఫీ తాగండి అని ఇచ్చాడు. ఆమె అది తాగింది. ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టారు. టీ తాగిన వెంటనే హీరోయిన్ మైకంలో పడిపోతోంది. ఇప్పుడు చూస్తే ఇతడు వంటవాడు కాదు, ఆ బాంబు బ్లాస్టర్ ఇతడే. ఇప్పుడు అతడు ఒక బ్యాగ్ తీసుకొచ్చి కోమా స్టేజ్ లో ఉన్నాడు కదా అసిస్టెంట్, అతని దగ్గర పెట్టాడు. మైకంలో ఉన్న హీరోయిన్ ను వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని బిల్డింగ్ పైకి తీసుకెళ్లాడు. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా చెఫ్ ఉన్నాడు. అతన్ని చూస్తూ ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అని అడుగుతోంది. కానీ అతడు క్యాజువల్ గా ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను మార్చడానికి ఎంతో ట్రై చేశావు, కానీ మారడానికి నాకు మనసే రావట్లేదు అంటున్నాడు. అమాయకులను చంపుతుంటే వచ్చే కిక్కే వేరు అంటుంటాడు. ఇదిగో చూడమ్మా, నీ ముందు 2 ఫోన్లు ఉన్నాయి. ఒక్కో ఫోన్ కు ఒక్కో బాంబును ఫిక్స్ చేశాను. ఒక బాంబు నీ అసిస్టెంట్ కింద పడుకొని ఉన్నాడు కదా అక్కడ ఉంది, ఇంకో బాంబు పక్కనున్న స్కూల్లో ఉంది. ఈ రెండిట్లో ఏది పేల్చాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి, మనం పేల్చుకుంటూ ఆటాడుకుందాం అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఏమీ అర్థం కాకుండా అతని ముఖమే చూస్తోంది. ఇదిగో చూడమ్మా, నేను చెప్పేది ఇంకా నువ్వు నమ్మలేదు కదా, సరే నువ్వు నమ్మడం కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తా అంటున్నాడు. అసిస్టెంట్ ఉన్న హోటల్ బయట ఒకతడు బాంబు పెట్టాడు కదా, అది వేరే ఎవరో కాదు, ఈ చెఫే. బాంబు పెట్టి ఇతడే పేల్చాడు. ఆ బాంబు పేలుతుంటే ఇతని ముఖంలో చాలా సంతోషం కనిపిస్తోంది. అంతేకాదు ఇంతకు ముందు జరిగిన 2-3 సీరియల్ బాంబులకు కూడా ఇతడే కారణం. ఇంకా నువ్వు నమ్మలేదంటే ఇది చూడు అని చెప్పి అతడు వేరే చోట బాంబు ఫిక్స్ చేసినట్టున్నాడు, దాన్ని పేల్చాడు. తన కళ్ళ ముందే ఆ బాంబు పేలుతుంటే హీరోయిన్ తట్టుకోలేకపోయింది. ఒరే దుర్మార్గుడా, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని హీరోయిన్ అడుగుతోంది. ఇదిగో చూడమ్మా, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, 10 నిమిషాల్లో ఏది పేల్చాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి. ఇలా చెఫ్ చెప్తున్న క్రమంలో అక్కడికి విలన్ వచ్చాడు. ఇతన్ని చూసిన చెఫ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందా అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. విలన్ ఒక స్పెట్స్ పెట్టుకున్న అతన్ని చంపాడు కదా, అతన్ని చంపాలని చెప్పిందే ఈ చెఫ్. ఈ చెఫ్ బాంబు తయారు చేయడం కోసం ఆ స్పెట్స్ పెట్టుకున్న అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు. తిరిగి డబ్బు ఇవ్వరా అని చెప్పి అతడు ఈ చెఫ్ ను టార్చర్ చేశాడు. అందువల్ల చెఫ్ విలన్ దగ్గర ఒక తప్పుడు కారణం చెప్పి అతన్ని చంపేలా చేయించాడు. అప్పుడు ఈ విలన్ అతడు చెడ్డవాడని చెప్పి చంపేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత చెఫ్ ఒక కత్తి తీసుకుని విలన్ ను చంపడానికి వస్తున్నాడు. కానీ టక్కున విలన్ చెఫ్ యొక్క మైండ్ కంట్రోల్ చేశాడు. తన కంట్రోల్ లోకి రాగానే మేకులు తీసి గోడకు ఇతని చేతిని కొట్టినట్లు అతడు కంట్రోల్ చేశాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. ఆ గోడ నుంచి బయటకు రాలేక చెఫ్ తల్లడిల్లుతున్నాడు. ఇక్కడ జరిగేదంతా ఒకవైపు హీరోయిన్ చూస్తోంది. హీరోయిన్ కు మాత్రం మేకులు
అక్కడ ఉన్నట్లు కనిపించట్లేదు. అందువల్ల ఇతడు ఇల్యూషన్ లో ఉన్నాడని ఆమెకు అర్థమైపోయింది. అప్పుడు హీరోయిన్ విలన్ అడుగుతోంది, ఇప్పుడు ఎందుకు ఇతన్ని చంపుతున్నావు, ఇతన్ని చంపమని నీకెవరు చెప్పారు అని అడుగుతోంది. అప్పుడు విలన్ విషయం చెప్తున్నాడు. చెఫ్ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు కదా, ఆ హోటల్లో ఇతని కంటే ముందే ఒక అతడు సీనియర్ గా పనిచేశాడు. కానీ అతనికి చెఫ్ పదవి ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ఇతనికి చెఫ్ పదవి ఇచ్చారు. అందువల్ల అతనికి కోపం వచ్చి విలన్ తో బేరం మాట్లాడుకున్నాడు ఈ చెఫ్ ను చంపమని. ఈ విషయం చెప్పిన తర్వాత విలన్ ఆ చెఫ్ ను చంపడానికి వెళ్తున్నాడు. కానీ హీరోయిన్ వదలట్లేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు అతన్ని చంపడానికి ఒప్పుకోను. ఇలా అంటుంటే, ఇదిగో చూడమ్మా, ఆల్రెడీ నేను నీకు ఆఫర్ ఇచ్చాను, నేను ఎవరిని చంపకూడదంటే నువ్వు నన్ను చంపేయి అంటుంటాడు. అప్పుడు కింద ఉన్న కత్తి తీసి హీరోయిన్ విలన్ ను పొడిచింది. విలన్ మైకంలో కింద పడిపోతుంటే విలన్ యొక్క కంట్రోల్ లో ఉన్న చెఫ్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ చెఫ్ యొక్క చేతులను ఒక పైపు కు కలిపి సంఖ్యలు వేసింది. ఇతడు బాంబులు పేర్చడానికి ఫోన్లు పెట్టాడు కదా, ఆ ఫోన్లను విరగ్గొట్టింది. బాంబులు ఉన్న చోటును కనిపెట్టడానికి ఈమె వెళ్తోంది. ఇదే టైంలో ఆ పైపుని విరగ్గొట్టుకుని సంఖ్యలతోనే చెఫ్ పారిపోతున్నాడు. ఇతడు వెళ్లిపోయిన తర్వాత మైకంలో ఉన్న విలన్ బయటకొచ్చాడు. ఇతనికి చావే లేనట్లుంది. వెంటనే హీరోయిన్ హాస్పిటల్ ను స్కూల్ ను అలర్ట్ చేసింది. హాస్పిటల్లో ఉన్న జనాన్ని బయటకు పంపిస్తున్నారు. హీరోయిన్ అసిస్టెంట్ రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ బాంబు ఉన్న బ్యాగ్ ఉంది. ఆ బ్యాగును తీసుకుని హీరోయిన్ పరిగెత్తుతోంది. ఇంకో వైపు తప్పించుకొని వచ్చిన ఈ చెఫ్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ కు వెళ్ళాడు. ఇతని చేతులకు సంఖ్యలు ఉన్నాయి కదా, అందువల్ల నాలుకతో ఒక నంబర్ ను డయల్ చేసి బాంబును పేల్చడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకోవైపు స్కూల్లో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపిస్తున్నారు. హీరోయిన్ తను తీసుకొచ్చిన బాంబ్ బ్యాగ్ ను ఆ హాస్పిటల్ యొక్క టాప్ పైకి తీసుకెళ్లి అక్కడ పెట్టింది. ఇంకోవైపు ఏ బాంబును పేల్చాలని ఆ చెఫ్ నంబర్స్ నొక్కుతూనే ఉన్నాడు. ఇదే టైంలో ఒక బాంబు పేలింది. హీరోయిన్ హాస్పిటల్ టాప్ పైన ఒక బాంబు పెట్టింది కదా, అదే పేలింది. ఈ బాంబు పేలింది. నెక్స్ట్ స్కూల్లో ఉన్న బాంబులు పేల్చాలని చెఫ్ అనుకుంటున్నాడు. నెక్స్ట్ నంబర్ ను టైప్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో విలన్ అక్కడికి వచ్చాడు. అప్పుడు అతని కళ్ళు రెడ్ గా మారాయి. చెఫ్ కూడా కళ్ళను చూడగానే అతని కంట్రోల్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ చెఫ్ ఇల్యూషన్ లో స్కూల్లో ఒక బాంబు పెట్టాడు కదా, ఆ బాంబు బ్యాగు ఇతని ముందే ఉన్నట్లు అతనికి అనిపిస్తోంది. అప్పుడు విలన్ తన చేతిలో ఉన్న ఫోన్ లో ఆ బాంబును యాక్టివేట్ చేసే నెంబర్ ను నొక్కాడు. అతడు ప్రెస్ చేయగానే చెఫ్ పక్కన ఉన్న బాంబు పేలింది. నిజంగా చెప్పాలంటే అక్కడ బాంబు పేలలేదు, ఇది చెఫ్ యొక్క ఇల్యూషన్. ఇల్యూషన్ లో బాంబు పేలినట్లు అనుకున్న ఆ చెఫ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు విలన్ కు కత్తిపోటుతో గాయాలయ్యాయి కదా, అతడు చాలా బాధపడుతూ బయటకు వస్తున్నాడు. అప్పుడు తన చేతిలో ఉన్న ఫోన్ ను తీసి పక్కకు విసిరేశాడు. ఆ ఫోన్ ను చూస్తే అందులో పొడిచిన గాయం ఉంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ కత్తితో ఇతన్ని పొడిచేటప్పుడు ఆ ఫోన్ కు తగిలింది. ఆ ఫోన్ లో దిగిన తర్వాతే ఇతని పొట్టలోకి ఆ కత్తి వెళ్ళింది. అందువల్లే ఇతనికి పెద్దగా ఏమీ కాలేదు. ఇంతకీ ఈ విలన్ ను విలన్ అని చెప్పేదా, హీరో అని చెప్పేదా? ఎందుకంటే ఇతడు మంచిది చేస్తున్నాడు, చెడ్డది చేస్తున్నాడు. విలన్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఆ రోడ్డు పై నడుచుకుంటూ వస్తోంది. అప్పుడు విలన్ ను మీట్ అయింది. అప్పుడు విలన్ హీరోయిన్ అడుగుతున్నాడు, ఎప్పుడమ్మా నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు అని అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్, లేదు, నేను అంతా చట్ట ప్రకారమే నడుచుకుంటా అంటోంది. ఇదిగో చూడమ్మా, నువ్వు చంపితేనే నేను మిగతా వాళ్ళను చంపను, ఇక అదంతా నీ ఇష్టమే అంటుంటాడు. నేను నిన్ను ఆపడానికి నా ఛాయశక్తులా కృషి చేస్తాను, అది కూడా దాటుకుని నువ్వు హత్యలు చేసుకుంటూ వెళ్తే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడును అని హీరోయిన్ అంటోంది. ఇదంతా విన్న విలన్ నవ్వుకుంటూ మనుషులే పిచ్చివాళ్ళు అని నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇక సినిమా ముగించే ముందు ఈ విలన్ అనేవాడు మనుషులని నాశనం చేయడానికి వచ్చాడా లేక మనుషులను కాపాడడానికి వచ్చాడా అన్న ప్రశ్నను మనకే వదిలేసి డైరెక్టర్ ఈ సినిమాను ముగించాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, మేము మీకు అర్థమయ్యేలా వివరించామా లేదా అనేది కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.